ఎన్టీఆర్‌పై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. కొడాలి నానికి ఎన్టీఆర్ పేరు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉంటారనుకుంటా. తెలుగుదేశం పార్టీ విషయంలో కొడాలి నాని అయితే ఎప్పుడూ ముందడుగు వేసి జూనియర్ ఎన్టీఆర్ గురించి అన్నీ తానే చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తని, అసలు నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌కి తెలుగుదేశం పార్టీ అప్పగించి వెళ్ళిపోవాలని ఆయనే శాసిస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకొని అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంటారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి తెలుగుదేశం పార్టీలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ కోసం అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. సో తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నటువంటి సమయంలోనే ఇప్పుడు ఇలాంటి ఒక చాలా చిన్న చిన్నవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయని, అంతేకాకుండా దానికి సంబంధించిన కంప్లీట్ మేకప్‌కి సంబంధించిన విషయాలు అంటే రాజకీయాల్లో ఇలాంటి మేకప్‌లు అనేవి చాలానే ఉంటాయి. అందుకే సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో కొడాలి నాని అయితే జూనియర్ ఎన్టీఆర్‌ని తీసుకురావాలని అనుకుంటున్నారు. ఎన్టీఆర్‌కి అప్పగించి సైలెంట్‌గా చంద్రబాబు నాయుడు ఉంటే మాత్రం అది వేరే లెవెల్ అంటూ చెప్తున్నారు. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొచ్చి ప్రచారం చేయాలని తెలుగుదేశం పార్టీలో కేవలం ఒక కార్యకర్తగా కాదు, ఒక నాయకుడిగా నిలవాలనుకుంటోంది. కాబట్టి కాంతారాకి సంబంధించి కాబట్టి తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం అందరూ ఎంతో ఆనందంగా అయితే ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావాలని నందమూరి అభిమానులే కాదు, స్వయంగా మన కొడాలి నాని కూడా ఎదురు చూస్తున్నారట. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ వస్తారో మరుక్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను కూడా వస్తానని తెలుగుదేశం పార్టీ రాజకీయ పునాది, రాజకీయ ఊపిరి అంటూ చెప్తూ ఎమోషనల్ అయినట్టుగా సమాచారం.